ఆర్టీఐ న్యూస్ కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలో భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు, దళితులపై దాడులకు పాల్పడుతూ మండలంలో కొందరు అల్లర్లు సృష్టిస్తున్నారని, అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని లంబాడిగూడ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గజ్జల సురేష్ కు చెందిన భూమిపై అసత్య ఆరోపణలు చేస్తూ బషారత్ ఖాన్ అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. ఇక మండలంలోని లంబాడిగూడ, మార్తాడి, సలూం, గూపల్ల గ్రామాలలో బషారత్ ఖాన్ తమ భూమి ఆక్రమించారని పలువురు గ్రామ ప్రజలు తెలియజేశారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ కరుణాకర్ పలువురిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 2 సంవత్సరాల కిందట ఇల్లు కట్టి ఉన్నాయి. మా పెద్దలు పూర్వకాలం నుండి ఉన్నాం. మేము దౌర్జన్యాలు మా ఊర్లో జరుగుతాయి. ఎక్కడో వచ్చి వీళ్ళు గుడి హత్నూరు వాళ్ళు కూడా మా ఇళ్ళ కిరాయిలు ఉండి చేసుకుంటాం. ఈ కాన్నర వాళ్ళు ఇస్తే అప్పటి నుండి మాకు తెలిసిన విషయాలు చెప్తాను. మేము మా ఊరు కాడనే ఉన్నాయి దౌర్జన్యం. మా ఇక్కడనే గ్యాంగ్ ఇట్లా అయితానే ఉత్తిగానే. ఇప్పుడు మాది లంబడిగూడ గ్రామ పంచాయతీలో ఇప్పుడు బెజ్జూరు మండల్ కోఆప్షన్ సభ్యుడు అనే బషారత్ ఖాన్ వల్ల మా ఊళ్ళో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతున్నది. ఇప్పుడు జమ్మికుంట అనే మెరుగు భిక్షపతిని తెచ్చి ఈ డిస్ప్యూట్ ల్యాండ్ కొనిపించి ఆల్రెడీ ఆయన పేరు మీద విరాసత్ కూడా కాలేదు. ఎటువంటి ఆయనకి ఇంకా డాక్యుమెంట్ కాదు, ఓన్లీ బాండ్ పేపర్సే ఉన్నాయి. ఆ జంగు వాళ్ళది కూడా వాళ్ళు ఒరిజినల్ జంగు వాళ్ళ అవునో కాదో మాకు డౌట్ ఉన్నది. వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ గ్రామ పంచాయతీలో ఒరిజినల్ డాక్యుమెంట్తో వచ్చి సర్పంచ్ని కానీ ఎంపీటీసీ గారిని కానీ లోకల్ ఉన్న స్థానిక నాయకులను కానీ ఇప్పటికీ కలవలేదు. ఏదో ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి ఊర్లో శాంతి పద్ధతులు సమస్య సృష్టిస్తున్నారు. ఈ ల్యాండ్ మాకు తెలిసి అయితే గజ్జల సురేష్ ల్యాండ్ అని తెలుసు. దాదాపు 17 సంవత్సరాల నుంచి వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నది. లేదు, వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ దగ్గర సేల్ డాక్యుమెంట్ ఉన్నది. ఆల్రెడీ పట్ట పాస్బుక్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు గజ్జల సురేష్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ప్రాణాయిత చేవేళ్ళ కెనాల్ పడక ముందే వాళ్ళు కొనుక్కున్నారు. డబ్బులు కూడా వీళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ కూడా గజ్జల సురేష్ వాళ్ళకే వచ్చేసినాయి. ఇందులో మెయిన్ ముద్దాయి ఇది ల్యాండ్ సమస్య కాదు. ఇది లంబడిగూడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు ఓటు వేయలేదని, వాళ్ళు చెప్పిన మాట వినలేదని మా గ్రామ పంచాయతీ మీద కక్ష కట్టి బషారత్ ఆడే ఇది డ్రామా. ఎక్కడ ఉన్న వ్యక్తిని తెచ్చి ఇక్కడ డ్రామా ఆడుతున్నారు. దీంట్లో మెయిన్ ముద్దాయి బషారత్ ఖాన్. అతని మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ మీద ఇప్పుడు ఆయనకేం ఇంట్రెస్ట్ ఉన్నది దీంట్లో ఉన్న ఇప్పుడు డిఎస్పీ గారు కానీ మీ ప్రెస్ వాళ్ళు కానీ సమగ్రంగా విచారణ చేయండి. మా ఊరికి న్యాయం చేయండి. మా ఊర్లో అల్లర్లు కాకుండా చూడండి. ఇది కొట్లాటలకు దారితీస్తున్నది. శాంతి పద్ధతుల సమస్య ఏర్పడుతున్నది. ఇప్పుడు ఉత్కూరులో ఒకరు చనిపోయారు. అదే పరిస్థితి మా ఊర్లో కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సంపూర్ణంగా విచారణ చేయండి. ఎవరెవరు ఉన్నారు, ఇది ఎందుకు జరుగుతున్నది, ఇది ఓన్లీ లంబడిగూడ ప్రజలపై రాజకీయ కక్షతోని ఇటువంటి జరుగుతున్నది. ఇప్పుడు మా ఊరు మొత్తం జంగులోనే ఉన్నది. లంబడిగూడ గ్రామ పంచాయతీ అనేది దాదాపు 80% పట్ట భూమిలో లేదు, జంగులో ఉన్నది. దాదాపు 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం. నివాసం ఉన్న భూములపై వచ్చి ఈ ఎస్టీ హౌసెస్ అన్ని జంగులోనే ఉన్నాయి. వాళ్ళ ద్వారా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుండి డబ్బు ఆల్రెడీ కలెక్ట్ చేసిర్రు. గుంటకు 40,000 చొప్పున ఆల్రెడీ వసూలు చేసి ఉన్నాయి. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర. ఇప్పుడు లంబడి కమ్యూనిటీ వీళ్ళు సహకరించట్లేదని మొన్నటి జరిగిన ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ వాళ్ళకు బషారత్ చెప్పిన అభ్యర్థులకు ఓటు వేయలేదని ఈ ప్రజలపై కక్ష సాధింపు కోసం ఇది చేసే డ్రామా. ఇది ఓన్లీ వీళ్ళదే కాదు, ఇటు సైడ్ కూడా జంగు జాగున్నది. ఇప్పుడు మెరుగు భిక్షపతి దగ్గర ఉన్నది, జంగు నెంబర్ ఉన్నది. అది ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయి. హౌజెస్లో ఉన్న దగ్గర ఈ ప్రజలను భయపెట్టడానికి అతను ఇక్కడ దించి ఈ గేమ్ ఆడుతున్నారు. దీంట్లో మెయిన్ ముద్దాయి బషారత్ ఖాన్. అతనిపై విచారణ చేసి ఎంక్వైరీ చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని మేము ప్రజల తరపున కోరుతున్నాం. 2009లో మహమ్మద్ ఇస్మాయిల్ అనే పట్టదారు చేసి ఇచ్చిండు. వాళ్ళ సర్వే నంబర్లో ఎలాంటి బ్యాలెన్స్ లేదు, ఇతని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను అన్ని బెజ్జూరు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన. దౌర్జన్యంగా 20 మంది ఎస్టీలను తీసుకొని వచ్చి ట్రాక్టర్లు పెట్టి దౌర్జన్యంగా, అంటే ఇది ఎక్కడ లేని విధంగా
ఈ ధరణిలో ఎవరి పేరు ఉంది? ధరణిలో మా పేరు మీద ఉంది. ఆన్లైన్ కొట్టు చూడండి. ఇప్పుడు కావాలంటే 167/2, 167/3, 167/4 ఆన్లైన్ చూడండి. ఎవరి పేరు వెళ్తే వాళ్ళ పేరు చూడండి, న్యాయం చేయండి. ఇప్పుడు ధరణిలో కూడా మా పేరు ఉంది, డాక్యుమెంట్ మాధవి పేరు మీద ఉంది, పట్టా పాస్బుక్ మా పేరు మీద ఉంది. గవర్నమెంట్ నుంచి అవార్డు వచ్చింది మాకు 13 ఎకరాల 21 సెంటుకు. అది కలెక్టర్ నోటీస్ ఉంది, పేపర్ షెడ్యూల్ ఉంది, ఫామ్ 6 ఉంది, ఫామ్ 7 ఉంది. అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్ లేదు, ఓన్లీ ఒకటే ఉంది, దౌర్జన్యం చేయాలని బషరత్ ఖాన్ అనే వ్యక్తి చాలా పాల్పడతాడు. అటువంటి వ్యక్తులకు ఈ శిక్ష చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.